అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ భర్త మృతి. మళ్ళొక దంపతులు రైతులు చనిపోతా ఉన్న రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో మరి రకరకాలుగా పంట పండలేదని తీసుకొచ్చినటువంటి వడ్డీ కట్టలేకపోతా ఉన్నాం, నీళ్లు సరిగా వస్తలేదు, కరెంటు సరిగా వస్తలేదు అని చెప్పి తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడది? పెద్దపల్లి జిల్లా. తెలంగాణ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పంట కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయక, మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపు రైతు బంధు కూడా రాకపోవడంతో రైతులను ఆర్థిక కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి ఏం చేసిండనంటే, ఆయనకు 2 ఎకరాలు 3 ఎకరాలు రైతుకుంటది. రైతుకున్నప్పుడు రైతుని మనం ఫస్ట్ ఎక్కడ ఆదరించాలనంటే రైతు బంధు ఇవ్వాలి, ఆయనకి పంటబడి పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పొడిగించుకుంటా సాగదీసుకుంటా చిన్నగా పడుకుంటూ వచ్చినాయి. ఈలోపు మరి పంట ఆగదు కదా. రైతు ఏం చేయాలనంటే ఆడున్నటువంటి సావుకారు దగ్గర పోయి ఓ బాండ్ పేపర్ మీదనో లేకపోతే ప్రామిసర్ నోటు మీద సంతకాలు పెట్టి ఎంతో కొంత మిత్తికి వడ్డీకి పైసలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిండు. పెట్టుబడి పెట్టిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి రైతు ఏదైతే పెట్టుబడి సాయం ఉందో అది ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో వారం నుంచి 10 రోజులల్లా 1వ తారీఖు మొదలు పెడితే 10వ తారీఖు కల్లా, 10వ తారీఖు మొదలు పెడితే 20వ తారీఖు, 20వ తారీఖు మొదలు పెడితే 30వ తారీఖు వల్ల 10 రోజులల్లా పైసలు మొత్తం అకౌంట్లలో పడేటి మంచిగా పోయి పట్టుకొని వచ్చేటోళ్ళు. రైట్. ఇక రెండోది ఏం జరుగుతూ ఉందంటే రైతు పెట్టుబడి సాయం లేకపోగా నీళ్లు లేవు, వడ్డీకి తీసుకొచ్చిండు, పెట్టుబడి సాయం రాలేదు, పంట వేసిండు, నీళ్లు రావట్లే. నీళ్లు లేక పంట ఎండిపోతా ఉంది, టెన్షన్ పెరిగిపోతా ఉంది, మరాడ వడ్డీ పెరిగిపోతా ఉంది, ఏడేమో రైతు బంధు ఇంకా రావట్లేదు. ఈ 2 ప్రధాన అంశాలుగా రైతుకు ముందు పెట్టుబడి సాయం కావాలి, తర్వాత నీళ్లు కావాలి. ఈ 2 కూడా అప్పటికి రైతు ఈ రెండింటిని కూడా సర్దుబాటు చేసుకొని పంటని ఎంతో కొంత చేతికి తెచ్చుకొని కాపాడుకొని వడ్డీకి పైసలు తెచ్చుకొని నీళ్ళు ఎట్లా ఒకటి సంపాదించుకొని చేసినా కూడా మరి పండిన ధాన్యం అంతా ఎవరు కొనాలి? ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం కొనాలా? తీరా ఆడికి పోయి కొనుగోలు కేంద్రం దగ్గరికి పోయిన తర్వాత ఆ ధాన్యం అంతా కూడా ఆడ పెట్టుకొని ఇగ కొంటారేమో అనుకున్న తర్వాత వర్షం పడి ఆ ధాన్యం అంతా పాడైపోతే మరి ఇంక రైతు ఏం చేస్తాడు? రైతు లాస్ట్కి చివరికి ఆత్మహత్య గతి పట్టదా? ఈ క్రమంలోనే ఈ నెల 14న పంటల నష్టాలతో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన దంపతులు పూసాల మధుసూదన్ సంధ్య పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిరట. చూడండి, డైరెక్ట్ పొలం దగ్గరనే ఈ నెల 14వ తారీఖున ఏప్రిల్ 14వ తారీఖున పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామం. ఇప్పుడు మనం కావాలని చెప్తలేం కదా, అక్కడ రైతు క్లియర్గా పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో సంధ్య కోలుకోగా మధుసూదన్ చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశాడు. పంట నష్టం కారణంగా మధుసూదన్ దాదాపు 10 లక్షల వరకు అప్పు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారట. దాదాపుగా పంట నష్టం కారణంగా 10 లక్షల రూపాయలు అప్పు చేసిందట. అప్పు చేసి కుటుంబం అంతా ఆగమైపోయింది, పిల్లగాల బతుకు ఆగమాగమైపోయి మందు బాటిల్ ఇద్దరు భార్యాభర్తలు పొలం దగ్గరే తాగితే ఈ నెల 14వ తారీఖున మరి ఆమె ఆరోగ్యం కొంత నిలకడగా ఉంది, కానీ నిన్నటి రోజున ఈ రైతు చనిపోయిండు. మరి రైతు చనిపోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచన ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయాలి. కానీ మతపరమైనటువంటి విషయాలు, ప్రాంతం పరమైనటువంటి విషయాలు, ఘర్షణలు పెట్టే విషయాలు, చిచ్చు పెట్టే విషయాలు, గత ప్రభుత్వం చేసిన తప్పులను చూపించుకుంటా ఇష్టం లేని ప్రజలకు రుద్దుకుంటా ఇవన్నీ పోతా ఉంటే తద్వారాగా ఏమవుతుందనంటే రైతులు కోకొల్లలుగా చనిపోతా ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ప్రతిపక్ష బాధ్యతగా రైతులు చనిపోతా ఉన్నారు అని చెప్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమో లిస్ట్ మొత్తం రెడీ చేయండి, ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత అందరిని పిలుద్దాం, ఎట్లా చనిపోకుండా ఉండాలంటే రైతుల ఆత్మహత్యలు ఎట్లా ఆపాలి, ఏం చేయాలి, ఏ కోణంలో ఆలోచించాలి, ఇవన్నీ చేయాలి. కానీ మరి ఇష్టానుసారంగా ఆలోచించకుండా పోతే రైతుల ఆత్మహత్యలు దయచేసి పెరుగుతూ ఉన్నాయి. మనం సవినయంగా అడుగుతా ఉన్నాం, రాజకీయాలు కాదు, ఇంకోటి కాదు, వేరేది ఏం కాదు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దీనిపై బాధ్యత వహించాలి. కాబట్టి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వ్యవసాయ శాఖ మంత్రి ఎవరున్నారు? అధికారులంతా పిలిపియాలే,
మరి గతంలో అయినా సరే ఇగో ఎక్కడి నుంచి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, రైతులు ఇంతకుముందు ఏం పంట వేసారు, మనం పెట్టుబడి ధర ఎంత ఇచ్చినాం, రైతు బంధు ఎట్లా పడ్డది, నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి, కరెంట్ ఎట్లా ఇచ్చేటోళ్ళం రైతులకి, ఇవన్నీ కూడా పూర్తి ప్రక్షాళన కూర్చొని రైతులకి భరోసా ధైర్యం కల్పించకపోతే మాత్రానికి ఇగో తెలంగాణ బిడ్డలు తెలంగాణ రైతన్నులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి అవసరాలు తగ్గుతాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి రైతుల పట్ల మీరు ఎటువంటి వివక్షత లేకుండా, రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలన్నీ పక్కకు పెట్టి రైతుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కూడా ఈ వేదికగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతుల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం.